వివేక్, కొంచెం తినడానికి ఏమైనా తీసుకొస్తావా? యా షూర్. థ్యాంక్స్. హలో మమ్మీ, ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావు మమ్మీ? డిశ్చార్జ్ చేస్తే ఇప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతా. అయితే రెడీగా ఉండవే, నేను వచ్చి తీసుకెళ్తాను. బయట గన్స్తో ఇద్దరున్నారు, తోడుగా వాళ్ళని కూడా తీసుకెళ్దాం. నీకే కాదమ్మీ, నువ్వు సేఫ్గా ఉంటానని ప్రామిస్ చేయి నాకు. అమ్మీ, వాడు నా గురించి చెప్పిందంతా ఈ ప్రపంచం మొత్తం నిన్ను తప్పు పట్టినా నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. ఐ బిలీవ్ ఇన్ యూ. నాకేం కాదు, నువ్వు బాధపడకు. డాక్టర్ లేడా అక్కడ? డాక్టర్ని పిలువమ్మి. ఇప్పుడే నాకు నిన్ను చూడాలనిపిస్తోంది. నేను వస్తున్నానమ్మి, నేను వస్తున్నాను. బారకల్లాహు ఫీక ఫైజ్. Irfan, put your hands up. Don't move or I'll shoot.
కార్ పార్కింగ్ లో ఉన్నాను. ఇర్ఫాన్ ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాడు. పోలీస్ ఆర్ ఫైరింగ్ అటెండ్. నువ్వు త్వరగా రా. Copy that. We are behind him. సూరజ్ వాడు ద్వారకా నగర్ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాడు. బ్లాక్ హిమ్ రైట్ నౌ. ఆపోజిట్ రోడ్ లోనే వస్తున్నాను. I'll get him. ఈ ప్రపంచం మొత్తం నిన్ను తప్పు పట్టినా నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. మనసెందుకో నిన్ను చూడాలని ఆరాటపడుతోంది. ఇప్పుడు తనకి అగేన్స్ట్ గా ఉన్న ఎవిడెన్స్లన్నీ ఇస్ అరౌండ్ శ్రీలంకన్ బాంబింగ్ అండ్ హైదరాబాద్ బాంబింగ్. శ్రీలంకన్ బాంబింగ్ అప్పుడు వాడు మీతో బెంగళూరులో ఉన్నాడని చెప్పావు కదా? అది వాడు మాతో బెంగళూరు రాలేదు. ఆ రోజు ద్వారకా నగర్లో అర్చనను చూడటానికి ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పాడు. ఎవరు అడిగినా మమ్మల్ని ఇదే చెప్పమన్నాడు. ఇర్ఫాన్ అర్చనతో ఢిల్లీలో ఉన్నాడని ప్రూవ్ చేస్తే అది కేసుకి చాలా హెల్ప్ అవుతుంది. అర్చన నంబర్ ఉంటే ఇవ్వా? నా దగ్గర అర్చన నెంబర్ లేదు. నంబర్ లేదా? ఇర్ఫాన్ చెప్తే వింటమే కానీ ఎప్పుడు చూడలేదు. తను ప్రైవసీ కోరుకుంటుందనేవాడు. నాకు తెలిసి మా గ్రూప్లో తన నెంబర్ ఎవరి దగ్గర ఉండే ఛాన్సే లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను తనతో మాట్లాడి తీరాలి. ఐఐటి స్టూడెంట్ రికార్డ్స్ అక్కడ డీటెయిల్స్ దొరకొచ్చు. నాకు అక్కడ అడ్మిన్లో ఒకరు తెలుసు. ఆయన్ని అడుగుదాం. హీల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. సరే, వెంటనే కాల్ చేయి ప్లీజ్. నౌ. నన్ను కాలిస్తే ఏంటి ప్రయోజనం? పోలీసులు మొత్తం ఏరియాని కవర్ చేశారు. తప్పించుకోవాలంటే నాతో రా. తప్పించుకున్నాడు కదా? సార్, ఈ ఏరియా మొత్తం కాంప్ చేశాం. నో సైడ్ ఆఫ్ హిమ్ యెట్. సరే, లోకల్ పోలీసులకు చెప్పి రోడ్స్ని బ్లాక్ చేయమనండి. వైజాగ్ సిటీ మొత్తం గాలించమని చెప్పండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? నో సార్, నథింగ్ యెట్. ఇకపోతే ఇర్ఫాన్ కన్ఫెషన్లో చెప్పిన ఆ నలుగురు ఎవరంటే సయ్యద్ ఖాన్, జాహిర్ కిర్మానీ, యూసుఫ్ సమీ, మొహమ్మద్ పఠాన్. ఆ పేర్లతో కోయంబత్తూర్లో ఎవ్వరూ లేరు. అసలు వాళ్ళెవరంటే జహీర్ ఖాన్, సయ్యద్ కిర్మానీ, మొహమ్మద్ షామీ, యూసుఫ్ పఠాన్. నిజానికి వీళ్ళందరూ ఇండియన్ క్రికెటర్స్. హీ ట్రిక్డ్ us. ఇంకో విషయం, డాక్టర్ జాజీ ఈరోజు వైజాగ్ వచ్చారు. మరిపాలెంలోని తన ఇంట్లోనే ఉన్నారు. వీ హ్యావ్ హిమ్ ఆన్ అవర్ సర్వేలెన్స్ ఎనీవే. జోబా దగ్గర ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. అండ్ మీట్ మీ అట్ ద ఆఫీస్ ఇన్ 30. ఓకే సార్. నలుగురు ముస్లింల పేరు చెప్తే మనం టెర్రరిస్టులు అనుకుంటామని వాడు ప్రూవ్ చేశాడు కదా. ఏ బడీ, ఉగ్రవాదిని పట్టుకున్నామని మనం వాడు చెప్పింది నమ్మి ఎంక్వైరీ చేస్తున్నాం.
ఏం కర్మ పట్టిందిరా దేవుడా. గుణ, స్టాప్ ద కార్. ఏ స్టాప్ ద కార్, ఐల్ టెల్ యూ. ఏమైంది? నువ్వు ఆఫీస్కి వెళ్ళి జోబోన్ పుష్ చేయి. ఆ నెట్వర్క్లో ఏదైనా కమ్యూనికేషన్ ఓపెన్ అయితే లెమినో, ఐల్ గెట్ డౌన్ హియర్. అనిషా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? డాక్టర్ జాజీ ఈరోజు వైజాగ్ వచ్చారు. ఆయన వైజాగ్ వచ్చిన ఇదే రోజు వాడు తప్పించుకుని పారిపోవడం జస్ట్ కోఇన్సిడెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఐమ్ గోనా చెక్ దిస్. నేను నీకు కాల్ చేస్తాను. యూ గో నౌ. సరే. నేను చదివిన చదువు, బతికిన బతుకు, నాకంటూ ఉన్న అమ్మి అన్నీ పోయాయి. ఎవరు తీవ్రవాదిగా పుట్టట్లేదు. రియాజ్ ఇలాంటి పరిస్థితుల వల్ల అలా మారుతున్నారు. కేవలం అనుమానంతో ఒకటి జీవితాన్ని నాశనం చేస్తే ఏదో ఒక రోజు ఎవడో ఒకడు తిరిగి దెబ్బ కొడతాడన్న భయం పుట్టాలి. ఈ దేశాన్ని పాలించే వాళ్ళకి ఆ భయం ఏంటో చూపించబోతున్నాను. I'll freaking show them what I'm capable of. అబ్దుల్, బండి లోపల పెట్టి. ఇక్కడేం చేస్తున్నాం రియాజ్? ఎవరు వీళ్ళంతా? రియాజ్, 5 రోజులుగా ఈ ఊరు నన్ను తీవ్రవాది అన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయడానికి రాలేదు. ఇంతమంది నీతో ఉన్నప్పుడు కారణం లేకుండా నా దగ్గర రావుగా. నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రియాజ్? క్లియర్గా చెప్పు. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నందుకు కారణం ఉంది ఇర్ఫాన్. అష్రఫ్ మాకు పనిచేసే కెమికల్ ఎక్స్పర్ట్. ఈ మిషన్ కోసం చాలా డేంజరస్ అయిన ఒక కెమికల్ సెరిన్ నర్వ్ గ్యాస్ని తయారు చేస్తుండేవాడు. 2 రోజుల ముందే పాపం కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయాడు. కానీ అతని వల్ల మేం ప్లాన్ చేసిన మిషన్ ఆగిపోకూడదు కదా. ఈ సెరిన్ గ్యాస్ని నువ్వే పూర్తి చేయాలి. కమ్. ఈ దేశాన్ని పాలించే వాళ్ళని భయపెడతానని ఇందాకన్నావు కదా. అది చేసే టైం వచ్చింది మనకి. షో దెమ్ వాట్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇర్ఫాన్. అబూబకర్ అబ్దుల్లా నువ్వేనా? ముందు ఇది చెప్పు ఇర్ఫాన్, ఆర్ యు రెడీ టు డూ దిస్? మాతో కలిసి నువ్వు యుద్ధం చేయడానికి రెడీయా? రియాజ్, ఎప్పుడైతే నేను ఈ కారు ఎక్కానో అప్పుడే డిసైడ్ అయ్యాను నా చోటిదే అని. ఏం చేయాలి? ఐఎమ్ రెడీ. తను ప్రేమించిన సరిన్ని నరనరాన వాయువు ద్వారా ఆయువునంతా నింపనున్న వీరుడు అబూబకర్ అబ్దుల్లా. ఏంట్రా ఇది వినటానికి పంచ్ డైలాగ్లా ఉంది? అవును ఖ్యాతి, ఆ మక్బుల్ చెప్పాడు. నేను విన్నప్పుడు ఏదో పంచ్ డైలాగ్ అని అనుకున్నాను. చనిపోయేవాడు ఎక్కడైనా పంచ్ డైలాగ్లు వేసేస్తాడా? ఇదిగో. తను ప్రేమించిన సరిన్ని నరనరాన వాయువు ద్వారా ఆయువునంతా నింపనున్న వీరుడు అబూబకర్ అబ్దుల్లా.
సిరేన్. RRV బ్రో, కెమికల్ ఫ్యాక్టరీ లొకేషన్. కెమికల్ ఫ్యాక్టరీ ఫోన్ సిగ్నల్ వచ్చింది, కనిపెట్టాను. అక్కడే ఉన్నారు. హే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? బాబా రియాజ్, మీరు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నీ ఫోన్ ఎందుకు ఆఫ్లో ఉంది? వాళ్ళంతా ఎవరు బయట? ఈ పిల్లాడు వీడు మన ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నాడు? వీడు ఇక్కడున్న విషయం వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. పని మొదలెడదాం. అలీ, యూ వాంట్ ఎక్స్ప్లెనేషన్స్? ఇది కొలంబో షాంగ్రిలా హోటల్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్. వాడి ముందు నడిచేది శ్రీలంకన్ బాంబర్స్. చూడు, వాడు అర్చనతోనే ఉన్నాడని నువ్వు చెప్పినప్పుడు మేబీ అదే వాడు ఇవ్వలేని ఎక్స్ప్లెనేషన్ అనుకున్నాను. అసలు అర్చన అనే అమ్మాయి లేదు వివేక్. నీకు ఇంకా అర్థం కాలేదా? ఇస్ అ ఫ్రికెన్ లయర్ అండ్ టెర్రరిస్ట్. మంచి పని చేశావు ఇర్ఫాన్. ఇప్పుడు నేనేం చేయాలి రియాజ్? కొంచెం ఓపిక పట్టు. యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్. అలీ, టెస్ట్ చేద్దాం. పబ్లిక్లోకి సెరెన్ గ్యాస్ని రిలీజ్ చేయడానికి ముందు నువ్వు చేసిన గ్యాస్ టెస్ట్ చేద్దాం. మరి You have no idea what you're gonna do, Riaz. This is gonna Hayazim. మీకు చివరిగా నేను ఒక అవకాశం ఇస్తున్నాను. మాతో చేతులు కలపండి. మీలాంటి ఓ ప్రముఖులు మాకెంతో అవసరం. ఖురాన్లో వద్దని చెప్పిందేదో అంతే చేయబోతున్నావు. యు మైండ్లెస్, వై ఆర్ యు డూయింగ్ దిస్? ఊరందరికీ ప్రీచ్ చేసిన వారు బాబా మీరు. మీ ప్రీచింగ్స్ విని నేను కూడా పెరిగాను. డోంట్ బ్లేమ్ మీ నౌ. ఈ దేశం వెతుకుతున్న టెర్రరిస్ట్ నా కొడుకుని ప్రపంచానికి తెలిసే లోపల నేను చావడమే మేలు రియాజ్. నువ్వు ఒక నిజమైన ముసల్మాన్వి కావు. There is no place for you in Jannatul Firdaus, rotten hell. Take it.